నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పండగ సందడిలోనే గోదావరి తీరం, ఇంకా పండగ మత్తులోనే గ్రామాలు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జాయింట్ కలెక్టర్ చినరాముడు. జాతీయ రహదారులు భద్రతా మహోత్సవాలు ప్రారంభం. సారంగర ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ మేరకు రవాణా వ్యవస్థలో ఉన్న అందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలు 2025 గోడ ప్రతులను జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తదితరులతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి రహదారుల భద్రతపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకురావాలని సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమావళి, జాతీయ రహదారులపై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. హెల్మెట్ ధారణపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యువతకు, ఆటో డ్రైవర్లకు, మహిళలకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రహదారుల భద్రతపై కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ వివరాలను తెలియజేస్తూ, చోదకులకు, యువతకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో 3 నగరపాలక, పురపాలక సంఘాల సంస్థ పరిధిలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో నెల రోజుల పాటు జాతీయ రహదారులు భద్రతా మాసోత్సవాలను జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. చోదకులకు అవగాహన కల్పించడం, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు, భారీ వాహనాలను నడిపేవారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్, మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్, రామనారాయణ, ఎం రవికుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు సాహిత్య, సుమా, సాయి, కానిస్టేబుల్స్ అండ్ హోంగార్డ్స్ పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్లో సారంగధర కొండపై శ్రీ కాళేశ్వర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరి కాళికాంబ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో సారంగధర కొండపై కొలువైన శ్రీ కాళేశ్వరి సహిత బాలా త్రిపుర సుందరి కాళికాంబ భద్రకాళి ఆలయంలో బేతాళ పూజ, పీడిత దోషాలు తొలగిపోవడానికి అమ్మవారిని కనుమ పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రతి అమావాస్య రోజున సహస్రనామార్చన, కుంకుమ పూజలు, అన్నదానం జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాకినాడ వీర బ్రహ్మానంద స్వామి, శంకర్రాజు, సాయి మరియు కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. కాగా పివిఎస్ కృష్ణారావు, ఈశ్వర్రాజు, దుర్గాప్రసాద్, ధనరాజ్ గుప్తా, కృష్ణ, మణికంఠ, సాయి చైతన్య, లక్ష్మి, ఉషా, ధన తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాళేశ్వర సహిత శ్రీ బాలా త్రిపుర సుందరి కాళికాంబ భద్రకాళి దేవస్థానం గత 135 సంవత్సరాలుగా కనుమ తీర్థం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత అమ్మవారు బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉయ్యాలలో ఉండడం, కిందన కాళీశ్వరుడు, పైన మహాకాళి అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటారు. ఇటుపక్క భద్రకాళి అమ్మవారు, అటుపక్క మహాకాళి అమ్మవారు విగ్రహ స్వరూపంగా వెలిచి ఉన్నారు. ఆ రోజు నుంచి రెండో తరం అయినటువంటి కాళేశ్వరరావు, ఇప్పుడు ప్రస్తుతం 3వ తరం శ్రీ వీరబ్రహ్మానంద స్వామివారి నేతృత్వంలో నిత్య ధూప దీప నైవేద్యం జరుగుతూ ప్రతి అమావాస్యకు కూడా అమ్మవారి యొక్క పూర్తి పూజలు జరుగుతున్నాయి, కుంకుమ పూజలు జరుగుతున్నాయి, మరియు అన్నదానం జరుగుతుంది. కావున ఈ చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు ఆలయ కమిటీ. కె గంగవరం మండలం కోనరేవుపాడు గ్రామంలో కొలువైన గ్రామదేవత అయిన శ్రీ పాపమ్మ తల్లి ప్రబల తీర్థం సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. కె గంగవరం మండలం
కోనరేవుపాడు గ్రామంలో గ్రామదేవతగా కొలువైన శ్రీ పాపమ్మ తల్లి సంక్రాంతి పండుగ 3వ రోజైన ముక్కనుమ రోజున ప్రబల తీర్థం కనుల పండుగగా జరిగింది. పూర్వం నుంచి దంగేరు గ్రామస్తులు ఓబులనేని కుటుంబీకులు అమ్మవారికి ప్రత్యేకంగా చీర, సారె, మేళతాళాలు నడుమ ఊరేగింపుగా బోనం తీసుకొచ్చి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. శివల, గుడిగాళ్ల, దంగేరు, కుందూరు, కుడుపురు గ్రామాల దేవస్థానం నుంచి ప్రభలను ఊరేగింపుగా ప్రజలు ఇక్కడికి తీసుకుని తరలివచ్చారు. ప్రభల వెంట భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తగ్గేదిలే అనే విధంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అతిథి మర్యాదలు ఉంటాయి. అతిశయోక్తి కాదు, అక్షర సత్యం. సంవత్సరమంతా 365 రోజుల విందు ఒక్కరోజే ఇచ్చేశారు. అల్లుళ్లను సంక్రాంతి పండుగ సంబరాల్లో ముంచెత్తారు ఓ మామ. గోదావరిళ్ళంటే ఆతిథ్యానికి మారుపేరు. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటికొచ్చే అతిథులకు రకరకాల పిండి వంటలు వండి వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. అల్లుళ్ళకైతే సరే ఆ మర్యాదల గురించి ఇక చెప్పక్కర్లేదు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కుటుంబం 365 రకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చింది. సామాన్యంగానే మర్యాదలు ఎక్కువ, అందులోనూ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని నందమూరి గురువులకు చెందిన ఆకుల శ్రీనివాస్, ఆయన సోదరుడు సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుళ్లకు 365 రకాల వంటలతో విందిచ్చారు. 100 రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చారు. ఓ మామ మంచితనం, మర్యాద అట్లా ఉంటుంది. మరి మనం కూడా ఓ లుక్కేద్దామా? విజయవాడ రూరల్ పాముల కాల్వ సమీపంలో కాయరాజా కాయంటూ పందెం రాయుళ్లు కాళ్లు దువ్వారు, కయ్యాలకు దిగారు. విజయవాడ రూరల్ కోడిపందాల బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాముల కాలువ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరులలో సమయం దాటిపోయింది. అయినప్పటికీ ఎంతమాత్రం పందాలు ఆగలేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో పందెం రాయుళ్లు చేతులకు కాళ్లకు కూడా పని చెబుతూనే ఉన్నారు. రాజమండ్రి సారంగధర మెట్టపై శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో కనుమ పండుగ సందర్భంగా సారంగధరుడు తీర్థం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం స్వామివారిని అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సారంగధరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ కనుమ తీర్థం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయ పద్ధతిలో భక్తులు విచ్చేసి స్వామివారిని సారంగధరుని దర్శించుకుంటున్నారని, ఈ కనుమ రోజు స్వామివారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలన్నీ తీరుతాయని, ఆలయ విశిష్టత, సారంగధరు జన్మరహస్యాన్ని తెలియజేశారు. విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కార్యనిర్వహణాధికారి స్వామివారి దర్శనం జరిగేటట్టు ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అందువలన ఈరోజు అందరూ వచ్చి స్వామివారికి ఆ సారంగధరుడు అనేటువంటి ఈశ్వరుడి యొక్క అనుగ్రహము, దర్శనము కలుగుతుంది. వాళ్ళ కోరికలు తీరతాయనేటువంటి నమ్మకంతో వచ్చి స్వామివారికి ముడుపులు కానీ కానుకలు కానీ సమర్పించుకొని స్వామిని దర్శించుకొని వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం నగరంలో శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం కనుమ తీర్థం ప్రత్యేకత కలిగి ఉన్నది. శ్రీ స్వామివారిని కనుమ తీర్థం రోజున వచ్చి భక్తులు, చుట్టుపక్కల ప్రాంత భక్తులందరూ వచ్చి దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవడం సాంప్రదాయంగా వచ్చుచున్నది. అదేవిధంగా ఈరోజు
కనుమ తీర్థం సందర్భంగా ఉదయం నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటూ జరిగినది. పంజాబ్లో 111 మంది రైతుల ఆమరణ దీక్షను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్లో గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్ హర్యానా సరిహద్దు కనౌరి వద్ద 70 ఏండ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండగ సందడిలోనే గోదావరి తీరం, ఇంకా పండగ మత్తులోనే గ్రామాలు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. జాయింట్ కలెక్టర్ చినరాముడు. జాతీయ రహదారులు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం. సారంగర ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.